ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఆధునిక కాలంలో బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెళ్లి గురించి ఇంతలా మాట్లాడుకొని ఉండరు. చరిత్రలో ఆకాశమంతా పందిరి వేసి భూదేవి అంతా అరుగులు వేసి వివాహం జరిగిందనే కథల్ని మనం విన్నాం. గాని ఇప్పుడున్న యుగంలో ఆకాశమంతా పందిరి వేయకపోయినా, అంతర్జాతీయంగా మోత మోగేటట్టు భూదేవి అంతా అరుగు కాకపోయినా భూగోళం అంతా చెప్పుకునేట్లు ఒక వేడుక జరిగింది. దాదాపు 7 నెలల క్రితం మొదలైన ఈ పెళ్లి తంతులు భారతదేశంలోనే కనీవిని ఎరుగని వేడుకలుగా సాగాయి. అదే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహ వేడుక. ఇక దేశ విదేశాల నుండి వచ్చిన అతిథులు, సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులందరి మధ్య జూలై 12న వీరి వివాహ వేడుకలు జరిగాయి. విషయానికొస్తే ముఖేష్ అంబానీకి 3 పిల్లలు కాగా అందులో పెద్ద కొడుకైన ఆకాష్ అంబానీ పెళ్లికి గాని, ఒక్కగానొక్క కూతురైన ఈషా పెళ్లికి గాని అనంత్ అంబానీ పెళ్లి కోసం చేసిన ఖర్చులో 30% కూడా చేయలేదు. దీంతో అనంత్ అంబానీ పెళ్లికి మాత్రమే 7 నెలలుగా సెలబ్రేట్ చేస్తూ 5,000 కోట్లకి పైగా ముఖేష్ అంబానీ ఎందుకు ఖర్చు చేస్తున్నాడనే డౌట్లు కూడా కొంతమందికి వచ్చాయి. నిజానికి అనంత్ అంబానీ పెళ్లి ఇంతలా గ్రాండ్ గా తనకి నచ్చిన అమ్మాయితో చేయడానికి గల కారణం అనంత్ అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్యలే. అనంత్ అంబానీ 1995 ఏప్రిల్ 10 ముంబైలో జన్మించాడు. ఈ కాల అనంత్ 5 ఏళ్లున్నప్పటి నుండే క్రోనిక్ ఆస్తమా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధి కావడంతో ఈ సమస్య వస్తే ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ కాల క్రోనిక్ ఆస్తమా సమస్య ఎక్కువ అవడంతో దాన్ని క్యూర్ చేసే క్రమంలోనే కొన్ని స్టెరాయిడ్స్ ని, మందుల్ని వాడడం జరిగింది. అలా ఈ స్టెరాయిడ్స్ నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అనంత్ శరీరంలో గ్రేలిన్ అనే హార్మోన్ విపరీతంగా పెరిగి అది ఆకలిని ఎక్కువ అయ్యేలా చేస్తుంది. ఇక ఈ గ్రేలిన్ హార్మోన్ అనంత్ అంబానీలో ఎక్కువగా ఉండటం వల్ల అతను రోజుకి 8 నుండి 10 సార్లు తినేవాడు. దీనివల్ల అనంత్ అంబానీలో కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువై చాలా లావైపోయాడు. ఇక అలా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఇతన్ని చుట్టుముట్టాయి. ముఖ్యంగా చల్లని గాలి తగిలితే ఊపిరాడకుండా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక అలా చిన్నప్పటి నుండే రాత్రి అయ్యేసరికి అనంత్ అంబానీ పక్కన ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే. దీంతో తనకి ఏమవుతుందో తెలియక ఆందోళన చెంది అనంత్ అంబానీ చిన్న వయసులోనే మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇక అలా కొడుక్కి ఉన్న ఆరోగ్య సమస్యల వల్లే నీతా అంబానీ ఎప్పుడూ అనంత్ అంబానీ వెంటే ఉండేది. అందుకు తోడు థైరాయిడ్ ప్రాబ్లం కూడా రావడంతో మరింత కృంగిపోయిన అనంత్ అంబానీ ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడు. అంతేకాకుండా చిన్న వయసులోనే 180 కిలోల వెయిట్ పెరగడంతో స్కూల్ అండ్ కాలేజీలో ఇతన్ని బాడీ షేమింగ్ చేస్తూ ఉండేవారు. దీంతో అనంత్ ని యుఎస్ఏలో ఉండే బ్రౌన్ యూనివర్సిటీలో చేర్పించగా అక్కడే డిగ్రీతో పాటు ఎంబీఏని కూడా పూర్తి చేసి ఇండియాకి రావడం జరిగింది. ఇక అలా కొడుకు ఇండియాకి రాగానే నీతా అంబానీ అనంత్ అంబానీకి ఐపీఎల్ టీం బాధ్యతల్ని అప్పగించగా అక్కడ కూడా ఇతని బరువుపై చాలా మంది ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఎందుకంటే అనంత్ అంబానీ 220 కిలోల వరకు బరువు పెరగడంతో అప్పటి నుండి రోజు స్టేడియంకి వెళ్లకుండా ఎప్పుడో ఒకసారి మాత్రమే వెళ్లేవాడు. ఇక ఇదిలా ఉంటే ముఖేష్, నీతా అంబానీ తమ 3 పిల్లలకి జియో బాధ్యతల్ని అప్పగించారు. అలా 3 కలిసి జియో నెట్వర్క్ ని సక్సెస్ఫుల్ గా చేయడంతో రిలయన్స్ రీటైల్ మరియు మీడియా నెట్వర్క్స్ బాధ్యతల్ని ముఖేష్ అంబానీ అనంత్ కి అప్పగించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రాధికా మర్చెంట్ తరచూ అంబానీ ఇంట్లో జరిగే పండగలకి, ఫంక్షన్స్ కి, పార్టీస్ కి తన పేరెంట్స్ తో కలిసి వెళ్తుండేది. ఇక ఈమె తండ్రి వీరన్ మర్చెంట్ కి కూడా ఎన్కోర్ మరియు 2YG ఫార్మా కంపెనీ ఉన్నప్పటికీ తనకున్న అప్పుల కారణంగా ఆ కంపెనీ షేర్స్ ని అమ్ముకోవడంతో ఇప్పుడు అదే కంపెనీలో డైరెక్టర్ గా ఉంటున్నాడు. అలా ఇతని నెట్వర్త్ 750 కోట్లనే చెప్పొచ్చు. ఇక అలా తరచూ ఇంటికి వస్తున్న రాధిక తనకన్నా వయసులో పెద్దదైన అనంత్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. అలా తన 10th చదివేటప్పటి నుండే రాధికని వన్ సైడ్ లవ్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా ఆమెకి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అని భయపడి తనలో తానే దాచుకోవడం జరిగింది. ఇక రాధిక తన ఇంటర్ పూర్తవగానే హైయర్ ఎడ్యుకేషన్ కోసం న్యూయార్క్ వెళ్లి పొలిటికల్ సైన్స్తో డిగ్రీని పూర్తి చేసి ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏని పూర్తి చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి తన తండ్రి బిజినెస్ని చూసుకుంటుండేది. ఇక ఇదిలా ఉంటే పిల్లల మనసు తల్లికి బాగా తెలుసన్నట్లు అనంత్ రాధికని ప్రేమిస్తున్న విషయం నీతా అంబానీ తెలుసుకోవడం జరిగింది. ఇక అలా నీతా ముఖేష్ అంబానీ, వీరన్ మర్చెంట్ని కలిసి ఈ విషయం గురించి చెప్పగా తన కూతురు ఒప్పుకుంటే తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో నెక్స్ట్ డేనే నీతా అంబానీ రాధికా మర్చెంట్ని కలిసింది. అలా తనని అనంత్ ప్రేమిస్తున్నాడని చెప్పగా అప్పటికే తన తండ్రికి
అప్పులు ఎక్కువై ఎన్కోర్ సంస్థలో సీఈఓ నుండి ఎండీగా మారడంతో మళ్ళీ ఎలాగైనా తన తండ్రికి మంచి పొజిషన్ని తీసుకురావాలంటే అంబానీ ఫ్యామిలీకి కోడలైతే ఆ కంపెనీ షేర్స్ తమ కంట్రోల్లోకి వస్తాయని రాధిక అనంత్ అంబానీ ప్రేమని అంగీకరించింది. ఇక అప్పటి నుండే వీరిద్దరూ డేట్ చేస్తున్న అనంత్ పర్సనాలిటీని చూసి అందరూ ట్రోల్ చేయడంతో నీతా అంబానీ దీన్ని సహించలేక అనంత్ని యుఎస్ఏకి తీసుకెళ్లి వెయిట్ లాస్ సర్జరీని చేయించగా 220 కిలోలున్న అనంత్ 130 కిలోలు తగ్గాడు. ఇక అలా అనంత్కి ఒక ఫోటో షూట్ చేసి మీడియాలో పబ్లిష్ చేయగా ట్రోల్ చేసిన వారంతా అనంత్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కానీ 2023 డిసెంబర్లో జరిగిన నిశ్చితార్థంలో అనంత్ 200 కిలోల బరువుతో కనిపించడంతో మళ్ళీ ఇదే విషయంపై మీడియాలో హల్చలైంది. అందుకు తోడు రాధిక గోల్డ్ డిగ్గర్ అని డబ్బు కోసమే అనంత్ ని పెళ్లి చేసుకుందనే విమర్శలు వచ్చినా రాధిక మాత్రం అదంతా పట్టించుకోలేదు. ఇక అలా అప్పటి నుండి రెండు ఫ్యామిలీలు పెళ్లి పనుల్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా డిప్రెషన్ లో ఉన్న తమ కొడుకుని సంతోషంగా ఉంచేందుకు ఏం చేసేందుకైనా ఎంత ఖర్చు పెట్టేందుకైనా నీతా ముఖేష్ అంబానీ రెడీగా ఉన్నారనే చెప్పొచ్చు. ఇక అలా 2024 జనవరి 18న గోల్దాన్ అనే నిశ్చితార్థ వేడుకని నిర్వహించి అందుకు బాలీవుడ్ లో ఉండే సెలబ్రిటీస్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అలా ఆ తర్వాత మార్చి 1 నుండి 3వ తారీఖు వరకు ప్రీ వెడ్డింగ్ పార్టీని గుజరాత్ లోని జామ్నగర్ లో ఏర్పాటు చేసి ఆ పార్టీకి బిల్ గేట్స్, మార్క్ జుగన్బర్గ్, ఇవాంకా ట్రంప్ లాంటి వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీస్ ని కూడా ఆ ఈవెంట్ కి ఇన్వైట్ చేయడంతో అప్పట్లో ఈ ఈవెంట్ టాక్ ఆఫ్ ద వరల్డ్ గా మారిందనే చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత అందరూ డైరెక్ట్ గా పెళ్లే ఉంటుందని అనుకున్నారు గానీ జూన్ 28 నుండి 1వ తారీఖు వరకు రెండోసారి ప్రీ వెడ్డింగ్ పార్టీని క్రూజ్ లో ఏర్పాటు చేసి ఆ పార్టీకి బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ హాజరవ్వడంతో ముఖేష్ అంబానీ ఈ పెళ్లికి ఇంకెంత ఖర్చు పెడతాడో అని అందరూ ఆశ్చర్యపడుతున్నప్పుడే జూలై 2న స్టార్ట్ అయిన పెళ్లి వేడుకలు జూలై 14 వరకు జరిగాయి. ఇక అలా జూలై 12న మొదలైన వీరి పెళ్లి 13న శుభ ఆశీర్వాద కార్యక్రమాలు జరిగి జూలై 14న రిసెప్షన్ తో ముగిసింది. కానీ చాలా మందికి ముఖేష్ అంబానీ ఇంత ఖర్చు చేసి ఆషాఢంలో ఎందుకు పెళ్లి చేశాడనే డౌట్స్ కూడా వచ్చాయి. నిజానికి భారతదేశంలో ఉత్తర భారతదేశం సాంప్రదాయాలు దక్షిణ భారతదేశ సాంప్రదాయాలకి చాలా భిన్నంగా ఉంటాయి. ఏదైనా పూజలు గాని శుభకార్యాలు జరిగేటప్పుడు దక్షిణ భారతదేశపు పండితులు సంకల్పం చదివేటప్పుడు స్వస్తి శ్రీ చాంద్రమానేనా అంటూ తిథి, వారం, నక్షత్రం చదువుతారు. అలానే ఉత్తర భారతదేశంలోని పండితులు స్వస్తి శ్రీ సూర్యమానేనా అంటూ తిథి, వార, నక్షత్రాన్ని చదువుతారు. ఇక అలా దేశమంతా ఒకే పంచాంగం లేకపోవడానికి ప్రజలు సూర్యమానం, చాంద్రమానం ప్రకారం గడించడం వల్ల వారికి మనకి కొంత తేడాలు వస్తున్నాయి. ఇక అలా అనంత్ అంబానీ రాధిక పెళ్లి ముహూర్తాన్ని దృగ్గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు జూలై 12న ముహూర్తంని నిశ్చయించారు. ఇక అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ఆశపడినట్లే ప్రపంచంలో ఉండే వివిఐపీలని పిలిచి 7 నెలలుగా చేసిన ఈ పెళ్లి సంబరాలకి ముఖేష్ అంబానీ 5,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంతలా ఖర్చు పెట్టడంతో మీడియా వారు ముఖేష్ అంబానీ ఆడిటర్ అయిన నితిన్ చౌదరిని ఒక పెళ్లి కోసం ఇంతలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని అడగగా అతను మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా భారతీయులు తమ సంపాదనలో 5 నుంచి 10% అంటే 50 లక్షల నుండి కోటి రూపాయల సంపద గలవారు తమ పిల్లల పెళ్లి కోసం ఈజీగా 10 లక్షల నుండి 15 లక్షలు ఖర్చు చేస్తారని, 10 కోట్ల సంపద గలవారు 1.5 కోట్లు కేటాయిస్తారని, మరి ముఖేష్ అంబానీ మాత్రం వీరందరితో పోలిస్తే చాలా తక్కువ డబ్బుల్ని కుమారుడు పెళ్లి కోసం ఖర్చు పెడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అంటే ముఖేష్ అంబానీ ఆస్తి విలువ దాదాపు 10 లక్షల కోట్లుంటే అందులో 5,000 కోట్లంటే 0.5% మాత్రమే ఖర్చు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇక వీరి పెళ్లికి వచ్చిన వివిఐపీలకి 2 కోట్ల విలువైన వాచ్లని రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తే విఐపీలకి గోల్డ్ చైన్లని, గోల్డ్ నెక్లెస్ సెట్లని, వెండి శిల్పాలని, కాశ్మీర్ బనారస్ శారీలని మరియు శాలువలని రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ హ్యాపీగా తమ లైఫ్ ని లీడ్ చేయాలని మనం కోరుకుందాం. ఇక ఈ పెళ్లిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.